లేని చోట మేముండలేం. రేపొద్దున నా కొడుకుని కూడా ఇలాగే అవమానపరుస్తారు. నా కొడుక్కి కూడా ఎలాంటి విలువ లేకుండా చేస్తారని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. చిన్న మావయ్య మీరన్నా అర్థం చేసుకోండి. లేదమ్మా కావ్య, ఇప్పటి వరకు నేను అర్థం చేసుకున్నాను. నీ వెనకే నేను నిలబడ్డాను. కానీ ఈరోజు నాకు జరిగిన అవమానంతో ధాన్యలక్ష్మి కరెక్టేమో అనిపిస్తుందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈలోగా తెల్లవారుతుంది. కావ్యతో అయితే రాజు అంటూ ఉంటాడు, ఇక మనం ఈ నిజం చెప్పడమే కరెక్టేమో, లేకపోతే ఇంట్లో సమస్యలు మరింత పెరిగిపోయి ఇల్లు ముక్కలైపోయేలా ఉందంటే ఒకసారి షాక్ అవుతుంది. లేదు లేదు, తాతయ్య గారు పరువు పోతుంది. తాతయ్య గారు ఇక మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతారో తెలియదు. అందుకని నిజం చెప్పడానికి లేదు. నిజం బయట పడకుండానే సమస్యని క్లియర్ చేయాలని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. ఎలా ప్రతిరోజు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. ఇప్పుడు బాబాయ్కి కూడా నువ్వు శత్రువులా మారిపోయావు. ఇంకా ఇంకా ఎంతమంది నిన్ను శత్రువులా చూస్తారో నాకు భయంగా ఉంది. పర్వాలేదు, మీరు తోడుంటే నేను ఏదైనా సాధించగలనని చెప్పి కావ్య చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. అనామిక పగతో రగిలిపోతూ ఉంటుంది. అనామిక, కావ్య నువ్వు నన్ను దెబ్బ కొడతావా? చూడు, 100 కోట్ల విషయంలో నిన్నేం చేస్తాను. అసలైన పెద్దది నా చేతిలో ఉంది. నిన్ను 100 కోట్ల విషయంలో ముప్పతిప్పలు పెట్టి నీ కంపెనీని రోడ్డు మీదకి ఈడ్చకపోతే అడుగు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా ఇక పగతో రగిలిపోతూ ఉంటుంది. ఇంక నువ్వు ఏం ప్లాను చేయనవసరం లేదనేసరికి నేను కొట్టే దెబ్బకు ఈసారి గిలగిలా కొట్టుకుంటారని మరో ప్లాన్ అయితే వేస్తుంది. కానీ ఇక కావ్య ఇక్కడ చూస్తే ఆ 100 కోట్ల విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తుంది. ఇంట్లో అవమానాలు ఎదుర్కొన్న కంపెనీలో మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో సమస్యలు మరింతగా పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ అప్పు ట్రైనింగ్ కూడా పూర్తయిపోతుంది. అప్పు ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవుతుంది. అలా సెలెక్ట్ అయిన అప్పు ఇంటికి తిరిగి వస్తున్నాను అని చెప్పేసి ఇక కళ్యాణ్కి చెప్తుంది. నాకు జాబ్ వచ్చింది, నేను ఇక పోలీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యానని చెప్పనేసరికి అప్పు కంగ్రాట్స్ అప్పు, ఇక్కడ ఉంటే నిన్ను ఎత్తుకుని తిప్పేసేవాడిని పొట్టి అని చెప్పేసి అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఈ విషయం కావ్యకి అందరికీ తెలుస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ధాన్యలక్ష్మి కోడలు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారు. ధాన్యలక్ష్మి ఏం మాట్లాడదు. ఇక అలా జరుగుతూ ఉంటుంది. అప్పు తిరిగి వస్తుంది. అప్పు తిరిగి వచ్చిన తర్వాత ఇక అప్పుకి ఈ కేసు విషయం మొత్తం కూడా చెప్తారు కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా. అప్పు పోలీస్ ఆఫీసర్ కాబట్టి అప్పు ఈ పని చేయగలదో అని చెప్పేసి ఇక అప్పుకి 100 కోట్ల విషయంలో ఎలా స్కామ్ చేశాడో, ఇక ఎలా తనని ఇబ్బంది పెట్టాడో, ఎలా ఇప్పుడు 100 కోట్ల విషయంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇదంతా కూడా చెప్పి ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలప్పు. నువ్వేం కంగారు పడకక్క. నాకొచ్చిన తొలి కేసు అనుకుంటాను. నేను మొదటి కేసులోనే విజయాన్ని సాధిస్తాను. వాడి వెనకాల ఎవరుంటే వాళ్ళని యువతలికి లాగి నేను అరెస్ట్ చేసే తీరుతాను అని చెప్పేసి ఇక ఖచ్చితంగా చెప్పేసేసరికి సరే అప్పు, జాగ్రత్తగా చేస్తాను. నేను పోలీస్ ఆఫీసర్ నాకు నువ్వు జాగ్రత్త చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ వాళ్ళు తోడేళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇక అప్పు చెప్తూ ఉంటుంది. అలా ఇక ధైర్యం చెప్పి కావ్యని రాజుని పంపిస్తుంది. వెతుకుతుంది, వెంటాడుతుంది. అలాగే ఆల్రెడీ అనామిక మీద నిఘా పెడుతుంది. అలా నిఘా పెట్టిన అప్పుకి అనామిక ఫోన్ కాల్ ట్రాస్ చేయడంతో అనామిక ఫోన్ కాల్ ద్వారాగా నందగోపాల్ అడ్డంగా దొరికిపోతాడు. ఇక నందగోపాల్ అనామిక ఇద్దరు కలిసే ఈ స్కామ్ చేశారన్న విషయం అర్థమైపోతుంది అప్పుకైతే. నందగోపాల్ని స్ట్రెస్ చేసి ముందు ముఖ్యంగా నందగోపాల్ని అరెస్టు చేస్తుంది. నందగోపాల్ని అరెస్టు చేసి నువ్విప్పుడు నిజం ఒప్పుకుంటావా, ఇక్కడికిక్కడే షూట్ చేసేయమంటావా? నువ్వు స్కామ్ చేసింది చిన్నది కాదు. నువ్వు మోసం చెయ్యాలి అని చూసింది చిన్న కంపెనీ కాదు, 100 సంవత్సరాల అనుభవం ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితిలోనే ఇప్పుడు తప్పించుకునే ఛాన్స్ లేదు. షూటింగ్ ఆర్డర్ కూడా ఉంది. ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజ్ గారి గురించి నీకు తెలిసే ఉంటుంది. ఆయనకు చాలా పెద్ద పేరుంది. ఆయన తలుచుకుంటే నిన్ను ఏదైనా చేయగలరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక నిజం చెప్పకపోతే ఇక్కడే షూట్ చేసేస్తానని అనడంతో క్షమించండి, నన్ను చంపొద్దు. నేను అనామిక చేయమంటేనే ఇదంతా చేశాను. బోర్డు తిప్పేమని చెప్పింది అనామికయే, లేకపోతే నాకు బోర్డు తిప్పే ఆలోచన లేదు. ఆ 100 కోట్ల రూపాయలు నేను
అప్పు ఇది తీరుద్దామని అనుకున్నాను. ఏదో రకంగా కష్టపడి నేను అప్పు తీర్చాలని అనుకున్నాను. చెడ్డవాడినే, కానీ నేను అప్పులు ఎగ్గొట్టేసేవాడిని మాత్రం కాదు. ఇదంతా అనామిక చేసినందువల్ల ఆ డబ్బుకి ఆశపడి 100 కోట్లు నాకు సొంతమవుతాయి అని చెప్పేసి నేను ఇది తప్పు చేశాను. దీనంతటికీ కారణం అనామిక అని నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక అలా నందగోపాల్ని పట్టుకొని వచ్చి ఇక అనామిక దగ్గరికి వచ్చి అనామిక చెంప పగలగొడుతుంది. పోలీసు హోదాలో వచ్చేసరికి అనామికకు దిమ్మదిరిగే షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక ఏంటి, ఫస్ట్ కేసే నీదే నా దగ్గరికి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదేనేమో పాపం నీకు దరిద్రం నెత్తి మీద తాండవిస్తున్నట్టుంది. అందుకే నువ్వు నా చేతికి చిక్కావు. ఓడిపోతారు, ఇక తినడానికి తిండి కూడా ఉండదు అంటూ హేళన చేసి మమ్మల్ని ఇక వీడి వెంట పడి వీడి కారులో వచ్చి నవ్వుతూ ఇక మాతో ఛాలెంజ్ చేసావు. నువ్వు వేరొకడితో తిరుగుతూ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాం. మేము నిజాయితీగా గెలిచి చూపిస్తున్నాం. మా గెలుపు మొదలైపోయింది. నేను గెలిచాను. ఇక నా భర్త కళ్యాణ్ గెలవడమే ఆలస్యం. ఇక ఈలోగా తమరు ఊచలు లెక్కబెట్టుతూ ఉండాలి కదా. 100 కోట్ల స్కామ్ విషయంలో నీదే మొదటి పాత్రని నందగోపాల్ చెప్పేశాడు. పద ఇక 7 ఊచలు లెక్కబెడిది గాని అని చెప్పేసి అనామికను నందగోపాల్ని తీసుకుని బయలుదేరుతుంది. ముందు ముఖ్యంగా జైలుకి కాదు, ఇక దుగ్గిరాల వారింటికి తీసుకుని వస్తుంది. ఏంటి, ఇక్కడికి వచ్చావేంటి? నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావని మా అందరికీ చూపించుకోవడానికి వచ్చావా? చూసావా చిన్నవదన, నీ కోడలు పోలీస్ ఆఫీసర్ అయిందని చెప్పి పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో వచ్చి ఎంత పొగరుగా నిలబడిందో చూసావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే ఈలోగా వాళ్ళిద్దరిని లోపలికి తీసుకురమ్మని సైగ చేస్తుంది. ఇక అనామికను నందగోపాల్ని లోపలికి తీసుకొచ్చేసరికి రుద్రాణికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. అనామిక అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. అప్పు, వీడిని పట్టుకున్నావా? పట్టుకున్నానక్క. ఇదిగో వీడే మీ కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఎగనామం చెయ్యాలని చూసినవాడు. అలాగే అసలు ఇందులో ముఖ్య పాత్ర ఎవరనుకుంటున్నావు? ఈ అనామికే వీడి చేత బోర్డు తిప్పించేసేలా చేసి 100 కోట్ల రూపాయలు ఇక నొక్కేసి వీడికి కాస్త వాటా ఇచ్చి ఇద్దరు కలిసి పనిచేసుకుందామనుకున్నారు. నీ 100 కోట్లు వీడు తప్పకుండా తిరిగి ఇస్తాడు. వీడి ఆస్తులు అమ్మి ఈ 100 కోట్లు వచ్చేలా చేస్తాను అని చెప్పేసి అనేసరికి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, మాకేమీ అర్థం కావడం లేదని చెప్పనేసరికి అప్పుడు వచ్చి రాజు 100 కోట్ల విషయంలో తన తాతయ్య ఎలా మోసపోయాడో, ఆ 100 కోట్లు తీరుస్తానని రాజు ఎలా సంతకం చేశాడో, 100 కోట్ల అప్పు గురించి కావ్యకి చెప్తే కావ్య ఎలా రాజుకి తోడుగా నిలబడిందో, ఆ 100 కోట్ల గురించే ఇంట్లో ఇక ప్రతి నెల 20 కోట్ల రూపాయలు బ్యాంకుకి చెల్లించాలని ఇంట్లో అన్ని ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చి ఎన్ని అవమానాలు కావ్య ఎదుర్కొందో ఇదంతా కూడా చెప్పి కావ్య ప్రతి ఒక్కరికి శత్రువు అయినా సరే తాతయ్య పేరు బయట పెట్టలేదు. తాతయ్య వల్ల చిక్కుల్లో పడ్డామన్న మాట కూడా మాట్లాడలేదు. తాతయ్య తెలియక ఇక ఒక ఫ్రాడ్ గార్డ్ని నమ్మి సంతకం చేస్తే తాతయ్య 100 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ ఇంటి పరువు పోకూడదని తాతయ్య ఎప్పుడూ కూడా ఇక తలదించుకుని నిలబడే అవకాశం రాకూడదు, ఆ అవసరం ఎప్పుడూ తాతకి ఉండకూడదు అని చెప్పి ఇక ఇదంతా కావ్య ఇలా ఇక్కడ వరకు తీసుకొచ్చి మీ అందరి చేత అవమానాలు పడుతూ తను తలదించుకుంది. అది కళావతి అంటే. ఇప్పుడు కళావతి చెల్లెలు కారణంగా ఈరోజు మన కంపెనీని మోసం చేసిన వాడు తన వెనకాల ఉన్న ఈవిడ గారు ఇద్దరు దొరికిపోయారని చెప్పి గుండె పగిలే నిజమైతే బయట పెట్టేస్తాడు రాజు. అలా అనామిక నందగోపాల్ అరెస్ట్ అవడం, ఇంట్లో నిజం తెలియడం జరుగుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.